గురుగారు, శివుడు, విష్ణువు, కుమారస్వామి, గణపతి వీరందరూ సర్పాన్ని ధరించడంలో ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? వాళ్ళ దగ్గర ఆ పాముతో పాటు శ్రీ మహావిష్ణువు దగ్గర గరుత్మంతుడు ఉన్నాడు. గరుత్మంతుడు పాముకు శత్రువు. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నెమలి ఉంది. విఘ్నేశ్వరుడి దగ్గర ఎలుక పాము కలిసి సహజీవనం చేస్తారు. మనకు ఈ మొత్తం ఘట్టం తెలియజేస్తున్న సత్యం ఏమిటి అంటే, ఆ పాము ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నీలో ఉన్నటువంటి అద్భుతమైన ఆ యోగ శక్తిని పాము రూపంలో తెలియజేస్తారు. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహతః అవాప్యత్వం భూమిం భుజగనిభముజ్జుష్ఠవలయం స్వాత్మానం కృత్వా స్వపశికుల కుండే విహరిణి. సౌందర్యలహరి తెలియజేస్తుంది. ప్రతివాడిలో మూలాధార చక్రంలో కుండలిని పరాభట్టరిక 3.5 చుట్లు చుట్టి పడుకొని ఉంటుంది. దాన్ని నీ సాధన ద్వారా నువ్వు ఊర్ధ్వముఖంగా తీసుకువెళుతున్నావా, లేక అధోముఖంగా కామోపభోగాల్లో పతనం చేస్తూ ఉన్నావా? నువ్వు పతనం చేస్తే అది నీకు హానికారకమవుతుంది. ఊర్ధ్వముఖంగా తీసుకెళ్తే అద్భుతాలను సృష్టిస్తుంది. ఇంత అద్భుతమైన సత్యాన్ని పురాణ కథల ద్వారా, దేవతా స్వరూపాల ద్వారా మనకు తెలియజేసే విజ్ఞానమే పురాణ విజ్ఞానం. అందుకే పిల్లలకు పురాణ కథ తెలియచెప్పేటప్పుడు దానిలో ఉన్న ఆంతర్యాన్ని కూడా మనం వివరించగలిగితే, దాని మీద ఆసక్తి కలిగి దాన్ని అధ్యయనం చేసి ఆ సూత్రాలన్నింటినీ కంఠస్థం చేసి వారి జీవితాన్ని వారు సంస్కరించుకోగలుగుతారు. అందుకే ఈ దేవతా స్వరూపాల అన్నీ కూడా పామును వారి ఆభరణంగా ధరిస్తారు. పాముకు ఇంకొక ప్రతీక కూడా చెబుతారు. కాలానికి ప్రతీక సర్పం. కాలారి కామారి అయినవాడే ఆ సదాశివుడు. కాలారి అంటే కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకోగలిగినవాడు. మనము కాలం లోపల ప్రయాణం చేయగలుగుతామా? కాలం భవిష్యత్తులోకి, వర్తమానం నుంచి గతంలోకి వెళ్ళగలుగుతామా అంటే, నీ యొక్క తపశక్తి ద్వారా నీ వేగము కాంతి వేగంతో సమానమైతే ఆ విధంగా కాలంలో కూడా ప్రయాణం చేసే శక్తి నీ సొంతమవుతుంది. అలానే ఋషులు కాలంలో ప్రయాణం చేయగలిగారు అని అద్భుతమైన పరిశోధన ద్వారా తెలియజేస్తున్నటువంటి సత్యం. కనుక ఈ దేవతామూర్తులన్నీ కేవలము సామాన్యమైన స్వరూపాలు కావు, అవి ఒక అద్భుతమైన సత్యాన్ని వివరించేటువంటి విజ్ఞానాలు అన్న సత్యాన్ని ఈ సందర్భంలో మనం గమనించే ప్రయత్నం చేద్దాం తల్లి.